అయితే ఈ మొత్తం కూడా 10 కలర్స్ వచ్చినాయండి మనకి ఒక ప్యాకెట్లో. నెక్ పార్ట్ వరకు కానీ ఇదిగోండి ఇట్లా మొత్తం పైపింగ్ అంతా కూడా చాలా నీట్ ఫినిషింగ్ తోని మనకు పైపింగ్ రెడీ అవుతుంది. పైపింగ్ వేయడానికి చాలా రిస్క్ అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. ఇందాక చెప్పిన కదా సింగిల్ పాదం యూజ్ చేసుకోకుండా నార్మల్ పాదంతోనే వేయొచ్చు అని చెప్పి. సో ఇప్పుడు ఒక కలర్ ఏదో ఒక కలర్ తో మీకు పైపింగ్ వేయడం చూపిస్తాను. ఈ కలర్ తీసుకుందాము. బొటిక్ ఫినిషింగ్ తో మనకు పైపింగ్ అనేది వచ్చేస్తుంది. అదొక అడ్వాంటేజ్ కూడా ఈ పైపింగ్ పీసెస్ కు ఉన్నాయి అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి నార్మల్గా సింగిల్ పాదం అనేది యూజ్ చేసుకోకుండా నార్మల్ పాదంతోనే చాలా ఈజీగా బొటిక్ ఫినిషింగ్ వచ్చేలాగా మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చండి. అయితే ఆ పైపింగ్ వేయడం కోసం నార్మల్గా మనం కలర్ సెలెక్ట్ చేసుకోవాలి, క్లాత్ తర్వాత అది క్రాస్గా కట్ చేసుకోవాలి, తర్వాత థ్రెడ్ పెట్టేసుకోవాలి. థ్రెడ్ దగ్గర కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎంత సైజ్ పెట్టాలి అని చెప్పి. సో థ్రెడ్ పెట్టి పైపింగ్ పీస్ మొత్తం కూడా రెడీ చేసుకోకుండా మనకి రెడీమేడ్ థ్రెడ్ పైపింగ్ పీసెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి మార్కెట్లో. అయితే ఇది మనకి పాదం మార్చకుండా, అంటే చీటికి మాటికి సింగిల్ పాదం అనేది పెట్టకుండా నార్మల్ పాదంతోనే మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు. జస్ట్ మనకు కావాల్సిన కలర్ తీసేసుకోవాలి, బ్లౌజ్ పైన పెట్టేసేది కుట్టేసుకోవాలి. కాకపోతే దీంతో ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మనకి బొటిక్ ఫినిషింగ్ తో మనకు పైపింగ్ అనేది వచ్చేస్తుంది. అదొక అడ్వాంటేజ్ కూడా ఈ పైపింగ్ పీసెస్ కు ఉన్నాయి అనమాట. సో ఇది మార్కెట్ లో ప్రైజెస్ ఎంత ఉంది, దీని డీటెయిల్స్ అంతా కూడా నేను లాస్ట్ లో ఇస్తాను. ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేసి ఎన్ని కలర్స్ ఉంటాయి, ఒక్కొక్క కలర్ లో ఎన్ని మీటర్ల మనకు పైపింగ్ పీస్ వస్తుంది అనేది ఒకసారి చూపిస్తాను. తర్వాత నేను ఒక బ్లౌజ్ కి పైపింగ్ వేసి కూడా చూపిస్తాను. బొటిక్ ఫినిషింగ్ అన్నాను కదా, మరి బొటిక్ ఫినిషింగ్ వచ్చేలాగా ఎట్లా చిన్న టిప్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఇది ఓపెన్ చేసి కలర్స్ ఎన్ని మీటర్స్ ఉన్నాయి చెక్ చేద్దాం. అయితే ఈ మొత్తం కూడా 10 కలర్స్ వచ్చినాయండి మనకి ఒక ప్యాకెట్లో. 10 కలర్స్ వచ్చేసినాయి. అంటే రెగ్యులర్గా మనకు బ్లౌజెస్ ఏవైతే ఉంటాయో కలర్స్ దాదాపు అవే కలర్స్లో మనకి ఇదిగోండి ఈ విధంగా 10 కలర్స్ వచ్చేసినాయి. అయితే ఒక్కో కలర్లో ఎంత ఇది ఎన్ని మీటర్లు ఉంటుంది అనేది కూడా ఒకసారి చూపిస్తాను. అయితే ఇది నేను డైరెక్ట్ మిషన్ పైనే చెక్ చేసుకోవచ్చు, కాకపోతే మీకు తెలియాలి కదా టేప్తో చూపిస్తాను. మీకు తెలుసు కదా 40 నెంబర్ వరకు వస్తే ఇది వచ్చేసి 1 మీటర్ అనమాట. అంటే ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటుగా ఉంటుంది. బట్ 40 నెంబర్ వచ్చింది అంటే 1 మీటర్ అనమాట. ఇక్కడ వరకు 2 మీటర్లు, ఇక్కడ వరకు 3 మీటర్లు, ఇక్కడ వరకు 4 మీటర్లు, ఇక్కడ వరకు 5 మీటర్లు, ఇక్కడ వరకు 6 మీటర్లు, ఇక్కడ వరకు 7 మీటర్లు, ఇక్కడ వరకు 8 మీటర్లు, ఇక్కడ వరకు దాదాపుగా కొంచెం ఒక జానెట్ తక్కువ 9 మీటర్లు. మనకు 10 మీటర్లు అన్నట్టు ఇచ్చారు కానీ 9 మీటర్లు అయితే ఉందండి. సో మనకు మీటర్ అన్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గుతుంది కాబట్టి ఆల్మోస్ట్ 9 మీటర్ల మనకి పైపింగ్ క్లాత్ అనేది వస్తుంది, రెడీమేడ్ పైపింగ్ క్లాత్. సో దీంట్లో థ్రెడ్ వచ్చేసి దాదాపుగా మనకు 12/10 థ్రెడ్ యూజ్ చేసుకుంటే బెటర్. ఇది కొంచెం లావుగా ఉందన్నమాట, బట్ ఇబ్బంది ఏం లేదు. నార్మల్ పాదంతో కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. సో ఇలా 9 మీటర్లతో మనకి 10 కలర్స్లో అవైలబుల్గా దొరుకుతాయి అన్నమాట ఈ కలర్స్. సో ఇప్పుడు మనకు పైపింగ్ వేయాలి అంటే ఇందాక చెప్పిన కదా సింగిల్ పాదం యూజ్ చేసుకోకుండా నార్మల్ పాదంతోనే వేయొచ్చు అని చెప్పి. సో ఇప్పుడు ఒక కలర్ ఏదో ఒక కలర్తో మీకు పైపింగ్ వేయడం చూపిస్తాను. ఈ కలర్ తీసుకుందాము. మనకి జస్ట్ మీకు సింపుల్గా పైపింగ్ ఎట్లా వేయాలి అనేది నేను చూపిస్తాను. బొటిక్ ఫినిషింగ్ వచ్చేలాగా ఎట్లా వేయాలి అనేది చూపిస్తాను అన్నాను కదా, అందుకోసం కొంచెం ఇదిగోండి ఇలా కొద్దిగా అంత తీసుకుంటున్నాను నేను, అంతే. ఇదిగోండి ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పైపింగ్ వేయాలి అంటే మనకి మెడపట్టి వేస్తాం కదండి బ్లౌజులకి. మెడపట్టి వేయడం కోసం మనకు లైనింగ్లో నుంచి క్రాస్ పీసులు కట్ చేసుకుంటాం కదా. ఇదైతే మీకు అందరూ కూడా తెలుసు, మెడపట్టీలు వేయడం కోసం లైనింగ్ పీసుల నుంచి క్రాస్ పీసులు ఎట్లా కట్ చేసుకుంటామని చెప్పి. సో ఇట్లా క్రాస్ పీసులను తీసుకొని వీటిని క్రాస్గా జాయింటింగ్ అనేది చేసేసుకోండి. మనకి బొటిక్ ఫినిషింగ్ వచ్చేలాగా దీంతో మనం ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. ఈ క్రాస్ జాయింటింగ్ చేయడం కూడా మీకు వచ్చు కదా. ఇదిగోండి ఇట్లా మనకు పీస్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఇట్లా పీసు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఒక ఎడ్జ్ పై నుంచి ఈ పైపింగ్ పీస్ని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి. ఒక పావించ్ అంత ఖర్చు వదిలిపెట్టి, అంటే ఈ చివరి నుంచి పావించు రావాలన్నమాట. ఇట్లా వచ్చేలాగా పెట్టేసుకొని కరెక్ట్గా ఎడ్జ్ దగ్గర నుంచి కుట్టు వేసేసుకుందాం. అయితే మనకు ఈ పైపింగ్ వెయ్యాలి అన్నప్పుడు మిషన్కి చిన్న సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది ఇంతకుముందు చాలా సార్లు చూపించిన నేను. చిన్న మిషన్ ఉంటే ఎట్లా చేసుకోవాలి, ఇండస్ట్రియల్ మిషన్ ఉంటే ఎట్లా చేసుకోవాలి అని చెప్పి ఇంతకుముందు చాలాసార్లు చూపించిన. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. వీలైతే ఒక వీడియో నేను ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత థంబ్నెయిల్ ఇస్తాను, దానిపైన ట్యాప్ చేసి చూడండి. ఇదిగోండి ఇట్లా ఒక పావించు ఖర్చుతో మనకి ఈ విధంగా ఈ పీస్ని రెడీ చేసుకుంటాం. ఇప్పుడు మనకు నార్మల్గా బ్లౌజ్ పీస్ కానీ హ్యాండ్ పీస్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. నేను జస్ట్ బ్లౌజ్ పీస్ పైన చూపిస్తాను. ఇది వచ్చేసి చంక భాగం అనమాట. ఈ బ్లౌజ్లో హ్యాండ్స్ లేవు, స్లీవ్లెస్ హ్యాండ్ బ్లౌజ్ అనమాట ఇది. సో చంక భాగానికి నేను పైపింగ్ వేసేస్తున్నా, మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనకు పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇలా ఉంది కదా, దీన్ని ఏం చేస్తామంటే రివర్స్ వచ్చేలాగా, మనకి ఇటువైపున పైపింగ్ ఉంది కదా, రివర్స్ వచ్చేలాగా పెట్టాలి. అంటే పైపింగ్ వేసిన ఈ ఖర్చు అంతా కూడా ఇటువైపునకు రావాలి. ఇట్లా మనం కుట్టేసరికి ఇదిగోండి ఇట్లా రెడీ అవుతుంది అనమాట. ఇట్లా వచ్చేలాగా చెక్ చేసుకోండి ఒకసారి. కరెక్ట్ ఈ పక్క నుంచి ఇందాక మనం కుట్టు వేసినాక అదే కుట్టు పై నుంచి వేసుకోవాలి. అయితే దీన్ని ఖచ్చితంగా ఈ హెమ్మింగ్ ప్రాసెస్లోనే వేయాల్సి ఉంటుందండి. మీకు నార్మల్గా రెగ్యులర్గా వేసే ప్రకారంగా మాత్రం వేయడానికి కుదరదు. ఎందుకంటే ఇది స్ట్రేట్ పీస్తో వస్తుంది అనమాట. మనకి ఫోల్డింగ్ చేయడానికి ఎక్స్ట్రా ఖర్చు అని ఇవ్వరు అనమాట. జస్ట్ పావించు మాత్రమే ఖర్చు ఉంటుంది. సో మనకి నార్మల్ పద్ధతిలో వేయడానికి అయితే కుదరదు. ఖచ్చితంగా బొటిక్ ఫినిషింగ్ వచ్చేలాగానే మనం పైపింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి కరెక్ట్గా మనం వేసిన కుట్టు పైన వేసుకోవచ్చు. ఇది నార్మల్ మిషన్, చిన్న మిషన్ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి. ఇండస్ట్రియల్ మిషన్ అనే కాదు, ఎలాంటి మిషన్ ఉన్నా సరే పైపింగ్ అనేది వేసుకోవచ్చు. సింగిల్ పాదంతో పని లేదు కాబట్టి. ఇదిగోండి ఇలా ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేయండి. ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా, ఖర్చుకి చిన్న చిన్న కట్స్ పెట్టండి. మీరు హ్యాండ్స్కు పైపింగ్ వేస్తారా, మెడకి పైపింగ్ వేస్తారా మీ ఇష్టం. ఏ దానికి పైపింగ్ వేసినా కట్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. ఇక్కడ నార్మల్గా స్ట్రెయిట్గా ఉంటుంది కాబట్టి కొంచెం అటు ఇటు పెట్టినా పర్వాలేదు. రౌండ్ తిరిగే ప్లేస్లో మాత్రం ఖచ్చితంగా కొంచెం దగ్గర వచ్చేలాగా కట్స్ పెట్టాలి. ఇది మాత్రం మర్చిపోద్దండి. చాలామంది ఏం చేస్తారంటే కట్స్ పెట్టారు. కట్స్ పెట్టకుంటే ఏమవుతుంది అది అంటే మొత్తం ఉబ్బెత్తులాగా వచ్చేస్తుంది అనమాట. అది ఈ రెడీమేడ్ పైపింగే కాదు, మీరు పైపింగ్ రెడీ చేసినా సరే కట్స్ ఖచ్చితంగా పెట్టాలి. ఇదిగోండి ఇట్లా మనకి ఇలా చిన్న కట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కదా కుట్టు వేసుకున్నాం, ఈ క్లాత్ని కరెక్ట్గా ఇట్లా ఫోల్డింగ్ చేయండి. మీకు ఇప్పుడు లోపల వైపున పావించు ఖర్చు కనిపిస్తుంది కదా, ఖర్చు కవర్ అయ్యేలాగా ఇదిగోండి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇందాకలు ఏదైతే కుట్టు వేసినామో అదే కుట్టు పైన మళ్ళీ పడుతుంది. అంటే ఈ పైపింగ్ ఏదైతే ఉందో పైపింగ్ పక్క నుంచి కుట్టు పడుతుంది అనమాట. ఇదిగోండి ఇట్లా కరెక్ట్గా ఈ ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు మొత్తం కవర్ అయిపోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో మిడపట్టి క్లాత్, దాంతో ఖర్చు మొత్తం కవర్ చేసేసేయాలి. ఏంటంటే మనకు లోపల వైపు నుంచి హెమ్మింగ్ చేసుకుంటాం. దీనికి దారాలు పీకలు అవన్నీ లేకుండా మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి అవన్నీ కూడా. కరెక్ట్ ఇదిగోండి ఇట్లా ఖర్చు ఎంతైతే ఉంచినామో ఖర్చు అంత దూరం మొత్తం ఫోల్డింగ్ చేసేసేయండి. దీన్ని మనకు లోపల ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది అనుకోండి, సపోజ్ ఆ క్లాత్ని మనం కట్ చేసుకోవచ్చు కావాలంటే, కానీ ఇది ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోండి. చివరి వరకు గుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఇలా ఇక్కడ వరకే చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ హెమ్మింగ్ చేసే పని ఏం అక్కర్లేదు, మేము డైరెక్ట్ కుట్టు వేస్తాము అనుకుంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో క్లాత్ మొత్తాన్ని ఫోల్డింగ్ చేసేయండి. ఇట్లా ఇదిగోండి క్లాత్ మొత్తాన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు ఈ చివరి వైపు నుంచి ఒక పావించి గ్యాప్ వచ్చేలాగా ఖర్చు వచ్చేలాగా చూసుకొని ఒక కుట్టు వేయచ్చు. ఇంకా లేదు మేము హెమ్మింగే చేయిస్తాము అనుకుంటే దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసి ఒకసారి నీట్గా ఐరన్ చేసేసుకోండి. స్టీమ్ ఐరన్ కానీ నార్మల్ ఐరన్ కానీ చేసేసి హెమ్మింగ్కి ఇచ్చినామంటే నీట్గా హెమ్మింగ్ చేసి ఇచ్చేస్తారు మనకి. కరెక్ట్గా మనకి ఇన్విజిబుల్గా అంటే లోడింగ్ సిస్టమ్తో మనకి ఈ పైపింగ్ అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి ఇట్లా మనకు పైవైపు నుంచి ఏంది పైపింగ్ ఖర్చు మాత్రమే, ఇదిగోండి పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది. రౌండ్గా నీట్గా పైపింగ్ మాత్రమే కనబడుతుంది. లోపల వైపునకు వచ్చేసరికి ఇదిగోండి మనకు పైపింగ్ ఖర్చు అనేది కనిపించదు. ఓకేనా. అయితే ఇక్కడ మనకు ఎక్స్ట్రా క్లాత్ అని చెప్పిన ఇందాక ఇదిగోండి ఇట్లా పెట్టినప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది మరీ ఎక్కువ ఉంటే మాత్రం కట్ చేయండి, ఉంచుకోవద్దు. దీని ఏంటంటే బయటికి కనిపిస్తుంది అంతా కూడా. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసేయండి నీట్గా. ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసి మనకి ఇట్లా పెట్టేసుకొని నీట్గా హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసే టైంలో ఈ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం ఈ క్లాత్ నీట్గా సర్వ్ చేసుకొని హెమ్మింగ్ అనేది చేయండి. మీరు చేసే కనుక హెమ్మింగ్ చేసే వాళ్ళకి సపరేట్ ఉంటారు, వాళ్ళకి ఇస్తే కనుక ఒకసారి దీనిపైన ఇట్లా రౌండ్గా పెట్టేసి నీట్గా స్టీమ్ ఐరన్ చేయండి. వాళ్ళు టక నాచే చేసేస్తారు. మనకి ఇదిగోండి ఇన్విజిబుల్గా మనకు లోపల వైపు నుంచి ఖర్చు కనిపించదు, బయట వైపు నుంచి మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్ వస్తుందండి. పైపింగ్ వరకు వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా నెక్ పార్ట్ వరకు కానీ ఇదిగోండి ఇట్లా మొత్తం పైపింగ్ అంతా కూడా చాలా నీట్ ఫినిషింగ్ తోని మనకు పైపింగ్ రెడీ అవుతుంది. ఓకేనా.
సో రెడీమేడ్ స్టైల్లో వచ్చిన ఈ పైపింగ్ మనకి యూజ్ అవుతుందా అంటే 100% యూజ్ అవుతుంది. ఇంకా దీంట్లో ప్లస్ పాయింట్ ఏంది అంటే బొటిక్ ఫినిషింగ్ వచ్చేలాగా, అంటే మనకు పైపింగ్ మొత్తం వేసిన తర్వాత ఇక్కడ ఖర్చు కనిపించకుండా లోడింగ్ సిస్టమ్‌తో మనకు ఇదిగోండి పైపింగ్ అనేది వేసుకోవచ్చు. మనకి గుచ్చుకోవడము అట్లాంటిది ఏది ఉండదు. లోపల వైపు నుంచి అయినా సరే, బయట వైపు నుంచి అయినా సరే ఇలా నీట్‌గా పైపింగ్ అనేది ఉంటుంది. ఇదిగోండి ఫినిషింగ్‌తో మనకు పైపింగ్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఓకేనా? సో ఈ పైపింగ్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. పైపింగ్ పీసెస్ మాత్రం యూజ్ అవుతాయి. కాకపోతే బొటిక్ ఫినిషింగ్ వచ్చేలాగానే మనం పైపింగ్ వేసుకోవడానికి ఉంటుంది. నార్మల్‌గా వేయడానికి మాత్రం ఉండదు. ఇంకా లోడింగ్ సిస్టమ్‌తో కూడా వేసుకోవచ్చు. మనకు లైనింగ్ పైన ఈ పైపింగ్ పెట్టి కుట్టి, ఒరిజినల్ పైనుంచి పెట్టి కుట్టి తిరిగేసినా కూడా మనకి ఈ విధంగా ఫినిషింగ్‌తో వచ్చేస్తదనమాట. సో ఈ పైపింగ్స్ అయితే 100% యూజ్ అవుతాయి. ఓకేనా? మీరు పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అయితే ఇది నేను మీషోలో పర్చేజ్ చేసినండి. మీషో లింక్ ఇక్కడ ఇస్తున్నాను. ఈ నెంబర్ ఉంది కదా! ఈ కోడ్ మీషో సెర్చ్ బార్‌లో ఈ కోడ్ ఎంటర్ చేసి మీరు ఇది పర్చేజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి. ఒక 10 కలర్స్ రెగ్యులర్‌గా యూజ్ చేసే 10 కలర్స్‌ది కోడ్ అయితే ఇస్తున్నాను. మీరు కావాలనుకున్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ రెడీమేడ్ పైపింగ్స్ ఎట్లా యూజ్ అవుతాయి అనే టిప్స్ ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. అదే విధంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏందంటే మీకు ఎప్పుడు వీడియో పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెంటనే మీరు చూసుకొని ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. పైపింగ్ వేయడానికి చాలా రిస్క్ అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. అదే విధంగా ఖచ్చితంగా మీకు నచ్చింది అంటే ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.